వెళ్దాం. కౌంటింగ్ డేట్ జూన్ 4 దగ్గరకు వచ్చేసింది. కౌంటింగ్ డేట్ ముందుకొస్తున్న కొద్దీ ఏపీలో బెట్టింగ్లు ఊపందుకుంటున్నాయి. ఏపీలో ఈసారి గెలిచేదెవరు? వైసీపీనా లేక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమినా అంటూ జోరుగా బెట్టింగ్లు నడుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో విజయం ఎవరిని వరిస్తోంది? ఫలితాలు ఏ పార్టీ తలరాతని మార్చబోతున్నాయంటూ కూడా యువత బెట్టింగ్లు వేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, గాయత్రి, ఉత్తరాంధ్రలో చూసుకుంటే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలింగ్ అయిన రోజు నుంచి కూడా బెట్టింగులు జోరుగా కొనసాగుతున్నాయి. ఒక పార్టీ వస్తుందంటూ కొంతమంది భారీగా బెట్టింగులు చేస్తుంటే మరో పార్టీ వస్తుందంటూ కూడా దానికి రెట్టింపు బెట్టింపు జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలకు సంబంధించినంత వరకు ఈసారి ఉత్తరాంధ్ర కీలకంగా మారనుందనే విషయాన్ని అయితే చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖలోనే నేను ప్రమాణ స్వీకారం చేస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అది కాకుండా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక అడుగు ముందుకేసి వచ్చే నెల జూన్ 9వ తారీఖు 9:30 విశాఖలోనే ఇక్కడైతే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేయబోతున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యం, వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో ఈసారి పక్కాగా వైసీపీ తరపున ఏవైనా సరే గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఒక విధమైన ఉత్కంఠ చెలరేగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోనే మొత్తం యువత కావచ్చు, లేకపోతే ఎవరైతే బెట్టింగ్ రాయల్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ వేయడానికైతే ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ఎన్నికల్లో కాదు, ఇప్పటి వరకు కూడా ఎక్కడా లేని బెట్టింగ్లు అయితే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలకు సంబంధించి కూడా మొత్తం 36 కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా బెట్టింగ్లు అయితే చాలా జోరుగానే కొనసాగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు బెట్టింగ్లు అయితే వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ బెట్టింగ్లకు సంబంధించి పూర్తిగా కొంతమంది యువత ఎక్కువగా కూడా దీనికి అలవాటు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కనుక దీని నేపథ్యంలోనే కొంతమంది పేరెంట్స్, తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే మిగతా వారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే యువత ఓటింగ్ బాగా పెరిగింది, అదేవిధంగా మహిళల ఓటింగ్ బాగా పెరిగింది. ఈసారి ఎన్నికల ఫలితాలు ఎవరికి అనుకూలంగా వచ్చినా ఎవరికి అనుకూలంగా రాకపోయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళంతా ఓటింగ్ శాతం పెరిగిందంటూ ఈసీ ఒక అంచనాలు వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాజకీయ పార్టీల గుండెల్లో కూడా సేమ్ ఇదే గుబులు రేగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పెరిగిన ఓటింగ్ ఎవరికి ఫేవర్గా మారబోతుంది, ఎవరికి నష్టం చేకూర్చబోతుంది అనేది మాత్రం చాలా వరకు రాజకీయ నాయకులు కానీ లేకపోతే రాజకీయ విశ్లేషకులు కానీ ఇప్పటి వరకు కూడా అంచనా వేసుకోలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి ఫేవర్గా ఉంటుందో తెలియదు. కానీ దీనికి తగ్గట్టుగానే బెట్టింగ్ అయితే శరవేగంగా కూడా పాకుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరో 5-6 రోజుల్లోనే నేతల యొక్క భవితవ్యం, ఏ పార్టీ యొక్క భవిష్యత్తు మొత్తం కూడా తేలిపోతున్న నేపథ్యంలోనే బెట్టింగ్ల హవా అయితే చాలా జోరుగానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అడ్డుకట్ట వేయడానికి అయితే పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఏ ఒక్క దగ్గర కూడా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు అనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటే ఎందుకంటే కొత్త యాప్లు రావటం కావచ్చు, లేకపోతే ఆన్లైన్లో బెట్టింగ్లు కాయడం కావచ్చు, మొత్తం ప్రతి ఒక్కటి కూడా బెట్టింగ్ రాయలకు తమకు ఆసరాగా తీసుకుంటున్నారు. ఈ ఫలితాలు ఎవరికి మేలు చేకూర్చినా సరే బెట్టింగ్ రాయలకు మాత్రం చాలా వరకు కూడా మేలు చేకూరుస్తున్నాయి అనేది మొత్తం ఒక వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిని గట్టిగా అడ్డుకట్టు వేయాలి. ఎందుకంటే ఎక్కువగా ఈ బెట్టింగ్కి సంబంధించినంత వరకు మిడిల్ వయసులో ఉన్న వాళ్ళు, యువత ఎక్కువగా కూడా ఆకర్షితులు అవుతున్నారు. కనుక ఒకవేళ కానీ వాళ్ళు అనుకున్నది జరగకుండా కానీ జరిగినట్లయితే వాళ్ళ ఒక తలరాత మారిపోయే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కనుక తప్పకుండా పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించినంత వరకు పోలీసులు ఉక్కుపాదం వేయాలంటూ చెప్తున్నారు. మొత్తం మరో 5 రోజుల్లో కూడా కౌంటింగ్ జరగబోతుంది. కనుక ఏ పార్టీకి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే దాని మీద కూడా తీవ్ర ఉత్కంఠ రేగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గాయత్రి, రైట్. థ్యాంక్ యూ కుమార్, చందు, అలాగే సాంబశివరావు, రాజు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.